నంద్యాల నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో భారీగా తనిఖీలు చేపట్టారు. ఎన్జీఓస్ కాలనీ, శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సమయంలో హానికరమైన ఫుడ్ కలర్స్, అధికంగా అజినామోటో వినియోగాన్ని అధికారులు గుర్తించారు. వినియోగంలో ఉన్న పదార్థాలను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే నాశనం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు మాట్లాడుతూ, ఇలాంటి రసాయనాలు వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని తెలిపారు. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, షాపులను సీజ్ చేయడమే కాకుండా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు ఓనర్ ఎవరు? కవర్ పెట్టుకుని కలర్స్ వాడదు. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వస్తుంది చూస్తున్నారు. వచ్చింది ఇది వాడకుండా ఎందుకు వచ్చింది? ఎన్ని రోజులు పాతది కొంచెమే అంది, చెప్పేదానికన్నా ఉన్నారా? దాంట్లో నుంచి ఉంటుంది. స్టోర్ రూమ్ ఎక్కడ? అవన్నీ చూడండి. కడుపుకి అన్నం తింటారా? మనిషి దాచిపెడతావు, కొంచెమన్నా ఉండాలా? ఏం వాళ్ళని సేవ్ చేస్తావా? ఏమన్నా ఇస్తాడా నీకే? తింటావు మళ్ళీ బ్లాక్ పేపర్, వైట్ పేపర్, తెల్ల పేపర్ అంట. నాకు ఇద్దరు నేర్పిస్తున్నావు. ఆడంటే తీసి పక్కన పెట్టి మాకు కళ్ళు ఉంటాయి. ఎవరు ఏడా పెట్టింది? తమాషాలు చేస్తున్నారు. తమాషాలు ఏది కలర్? ఈ కలర్ నేను చెప్పేది మటన్ వేసే మంచిది. మేము డౌట్ చేస్తే అది మీ ఇష్టం, అది మీరే ఇబ్బంది పడతారు. అంతే సార్. దానికి మళ్ళీ పెట్టి వాడతారు సార్. లేదా ఒకటే ఉంది లాస్ట్ ఉంది. అది ఫోటో కొట్టుకుంటాడు, ఫోటో కొట్టుకుని జిరాక్స్ దాంట్లో కూడా తినకుంటే మళ్ళీ వేసుకో. లడ్డే చికెన్కి చికెన్ కింగులు కదా ఇవి సార్. ఒకసారి చూడండి సార్. ఓకే, నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నందు గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కలర్స్, టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారని మాకు కంప్లైంట్లు రావడం జరిగినది. ఆ కంప్లైంట్ల ఆధారంగా చేసుకొని ఈరోజు మేము ప్లస్ కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీన్ బాషా గారు మరియు మున్సిపాలిటీ వాళ్ళ శానిటరీ సెక్రటరీలు అంతా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి ఈ స్పెషల్ రైడ్స్
నిర్వహించడం జరుగుతున్నది. ఈ స్పెషల్ డ్రైవ్స్ లో భాగంగా కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీలో భాగంగా మాకు దాదాపు అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ టేస్టింగ్ సాల్ట్ కలర్లు కనిపించడం జరిగినది. వారికి హెచ్చరిక నోటీసు, ఇంప్రూవ్మెంట్ నోటీసు ఇటువంటివి గతంలో ఎప్పుడు వాడకూడదు రేపటి నుంచి అని వాళ్లకు ఆదేశించడం అయినది. ఈ విధంగా వార్తగిన FSSAI చట్టం ప్రకారం చర్యలు తీసుకొని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా వారికి శిక్షార్హులకు ప్రవేశించబెట్టదామని కూడా హెచ్చరించడం అయినది. కాబట్టి మన నంద్యాల పట్టణంలో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వాళ్ళు ఈ గోపి నూడిల్స్ వాళ్ళంతా ఈ టేస్టింగ్ సాల్ట్ గాని కలర్స్ గాని వాడకుండా నాణ్యతమైన సురక్షితమైన ఆహార పదార్థాలు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను వాడి మన ప్రజలకు నాణ్యతమైన పరిశుభ్రమైన ఆహార పదార్థాలు సర్వ్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది. మేము ఇచ్చిన నోటీసులు ఉల్లంఘన జరిగినతో వారిపై FSSAI చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా ఎన్జిఓస్ కాలనీలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అధిక మోతాదులో కలర్స్ టెస్టింగ్ సాల్ట్స్ వాడుతున్నారని కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ ఆధారంగా చేసుకొని నంద్యాల జిల్లాలోని ఎన్జిఓస్ కాలనీ గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాము. ఈరోజు ఆ తనిఖీలలో ఎక్కువ భాగం ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనూ టెస్టింగ్ సాల్ట్ ఎక్కువగా ఉన్నది. అదంతా డిస్కార్డ్ చేసినాము. అలాగే కలర్స్ ఉన్న గోబీలు కూడా డిస్కార్డ్ చేసినాము. వాళ్ళకి నోటీస్ కూడా జారీ చేసినాము. మరలా ఇటువంటివి టెస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ గోబీ కానీ వాడకూడదని ప్రజలకి, ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలా మంది వేరే ఊర్ల నుంచి వచ్చి చదువుకుంటున్నారు, బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అందరికీ ఇక్కడ నాణ్యమైన సురక్షితమైన మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని కోరుకుంటూ ఇది మొదటి పునరావృతం కాకుండా ఉండడానికి వాళ్ళకి అండర్ సెక్షన్ 32 కింద ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద నోటీస్ కూడా జారీ చేసినాము. ఫర్దర్ వాళ్ళు అలాగే తగిన వాటిపై FSSAI యాక్ట్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని ఆ కేసును మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమర్పించి వాళ్ళకి ఫైన్లు కూడా రాపిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఇదే కాకుండా భారతదేశంలోని ప్రతి ఒక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ టెస్టింగ్ సాల్ట్స్ వాడుతున్నారు. మేము వచ్చి చెక్ చేసేదాకా తెచ్చుకోకుండా తినేవాళ్ళు ప్రజలు మీలో చైతన్యం రావాలి. మేము వచ్చినా పట్టుకుంటాము. చూడండి కలరు, ఇది వాడితే క్యాన్సర్ వస్తుంది. తినేవాళ్ళు ప్రజలు మీకు తెలుసు, ఆ డబ్బాలలో మా కళ్ళ కనిపిస్తాయి, మీకు కనిపిస్తాయి కదా. టెస్టింగ్ సాల్ట్ కనిపిస్తుంది, అక్కడ కలర్స్ బాటిల్స్ పెట్టిన కనిపిస్తున్నాయి. మీరు ప్రశ్నించాలా. మనుషులు ప్రశ్నించే తత్వం రాకపోతే మనం ఏం చేయలేం. మేము ఎంతసేపు 1-2 షాప్ పెడతాం కానీ మిగతా అన్ని షాప్ పెట్టలేం కదా. కాబట్టి అటువంటి ఏదైనా మీ దృష్టిలో ఎవరికైనా ఉంటే మీరు చూస్తారు కదా, కళ్ళ చూసినప్పుడు టెస్టింగ్ సాల్ట్ ఉన్నది చూశారంటే మీరేం చేస్తారంటే మా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి నంబర్ చెప్తారు, ఆ నంబర్ కు ఫోన్ చేయండి. మేము వితౌట్ ఇంటిమేషన్ వచ్చి మేము చెక్ చేసి వాళ్ళు పెట్టాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.